4, 5 ఇలాగా ఎక్కువగా ఉన్న కారణం చేత మనం అర్థం అవ్వడానికి ఫలానా పేరు పెట్టుకున్నాం. అంతే. ఫలానా పేరు పెట్టుకున్నాం. అంతే. అంతకు మించి వేరొకటి లేదు. చాలామంది పేర్లు పెట్టారు గానీ, ఇప్పుడు మన సాయంపాలెం ఉన్నటువంటి సంఘానికి నేను ఒక విచిత్రమైన పేరు పెట్టా. ఈ విచిత్రమైన పేరు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు నేను పెట్టిన పేరు. నోట్ దిస్ పాయింట్. నోట్ దిస్ పాయింట్. కదండీ! నేను పెట్టిన పేరు అమ్మో! అదేంటన్నా అయితే బేతేల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటది, కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటది, అయితే కల్వరి టెంపుల్ ఉంటది, లేపోతే ఫలానా ఫెలోషిప్ అని ఉంటది, బక్సింగ్‌ల బ్రదర్ అని ఉంటది. ఇలాగ పేర్లు ఉంటాయి గానీ సీఎన్ ప్రార్థనా మందిరం అని ఉంటది. ఇలా ఉంటది గానీ సీఎస్ఐ, లోథరన్ ఇలా ఉంటది గానీ ఇదేంటని అన్నారు. నో ఈ పేర్లేమి కూడా పరలోకం ఎలవయ్యా? నీకు వాక్యం తెలుసని అడిగాను. ఆ! ఒలీవల విశ్వాస పరిశుద్ధ వనము. ఒలీవల అనే మాట ఎందుకు పెట్టాను? ఇప్పుడు ఆ సందర్భం ఒలీవల అనే మాట ఎందుకు పెట్టానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండకు ప్రాధాన్యత ఉంది. పాత నిబంధనలో కూడా ఒలీవ మొక్కకు ప్రాధాన్యత ఉంది. నోహ దగ్గరేనా? హానోకు దగ్గర. నోహ దగ్గర ఏది చెప్పండి? ఆ కాకి ఎళ్లి ఏం చేసింది? తెచ్చింది. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అచ్చమైన స్వచ్ఛమైన ఒలీవ నూనె వాడాలి. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో. కాబట్టి ఒలీవకు అంత ప్రాధాన్యత ఉంది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఒలీవ కొండ మీదగా వస్తాడు. అది నేను గుర్తు చేయడం కొరకు ఒలీవ అని పెట్టాను. అది ఒలీవ అంతే. ఓకేనా? అది మా అబ్బాయి పేరు కాదు పెట్టింది. ఆ పేరే మా అబ్బాయికి పెట్టా. ఓకేనా? ఒలీవల తర్వాత విశ్వాసము. ఇప్పుడు మనకి ఏం కావాలి అని అంటే ప్రభుని ముందు మన విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభునందు మన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని ఒలీవల విశ్వాసాన్ని చేర్చారు. సరే విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఏం కావాలి? తర్వాత ఏంటి ప్రాముఖ్యమైంది? పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యం. అంటే దేవునికి మనం చూడలేం. పరిశుద్ధత లేకుండా దేవునికి చూడలేం. అంటే విశ్వాసం లేకుండా దేవుని చూడలేము. పరిశుద్ధత లేకుండా మనం ప్రభు రాజులకు చేరలేము. అందుకు పరిశుద్ధతని యాడ్ చేసి అంటే ఒలీవల విశ్వాస పరిశుద్ధ వనము అంటే ఏంటంటే తోట. వనం అంటే మనం అని అర్థం. అంటే వనం అంటే మనము, అది తోట అంటే మనందరికీ ఒక సామాజికంగా కూడుకునే ఒక ప్రాంతం అని అంటే వనం అంటాం కదండి. వనభోజనకి వెళ్ళంటారు చూసారా? అంటే అందరూ కలిసిన అర్థం వనం అంటే. అందుకు పెట్టా. ఆ విషయం చెప్పాలంటే ఇప్పుడు మీకు చెప్పాను, వాళ్ళకి అర్థమవుద్దా? మీ పేరు అని అడగని అంత చెప్తే వింటాడా? ఓహో ఏదో కొత్తగా పెట్టాడని వెళ్ళిపోతాడు కదండి. ఆడికి బైబిల్ తెలీదు, మనం చెప్పిన అర్థం కాదు. ఈ ఒలీవల విశ్వాస పరిశుద్ధ వనం చెప్పేసరికి వాడికి అర్థం కూడా కాదు. ఇంత పేరు ఎందుకంటే మనం పెట్టుకున్నాం, ఎందుకంటే మనకి ఈ పేర్లు కాదు వెళ్ళేది. కాబట్టి సంఘానికి పేర్లు తెలియక పెట్టుకొని ఈ పేర్ల మీద గొప్ప. సరే ఆ పక్కన పెడదాం. ఇక్కడ సంఘము మూడో సంఘం గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ మూడో సంఘంలో ప్రభు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పెర్గములో ఉన్న సంఘపు దూత